మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ టిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటి, ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఎవరికి ఉంటుంది. సో చాలా మంది కాల్ చేస్తున్నారు, మాకు లైక్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తారు, నాకు ఉంటుందా, స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుందా అంటే ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా సరే దేనికి ఉంటుంది. ఓకే, సో స్కిల్ టెస్ట్ దేనికి ఉంటుంది, అలాగే ఓరల్ ఇంటర్వ్యూ దేనికి ఉంటుంది, ఎగ్జామ్ అనేది దేనికి ఉంటుంది నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, ఎస్, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మొత్తం హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, మొత్తం 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 17 రకాల పోస్టుల్లోని ఒక్కొక్కరిని మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఎంపిక చేస్తారు. కొంతమందికి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంకొంతమందికి ఎగ్జామ్ ప్లస్ ఓరల్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్, సో 3 ఉంటుంది. అదే వరకు ఉంటుంది. ఓకే, సో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఎస్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే దీన్ని 4 రకాలుగా ఎంపిక విధానం అనేది 4 రకాలుగా చేస్తారు. అయితే ఎలా చేస్తారు అన్నట్లయితే ఫస్ట్ ఓన్లీ స్కిల్ టెస్ట్. సో ఓన్లీ స్కిల్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే టైపిస్ట్ ఉంటుంది, కాపీస్ట్ ఉంటుంది, అలాగే స్టెనోగ్రాఫర్కి ఉంటుంది, కోర్ట్ మాస్టర్. సో ఈ కోర్ట్ మాస్టర్ అనేది హైకోర్టుకి సంబంధించింది. ఓకే, సో మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, వీళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో కేవలం ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఎవరికి ఉంటుంది అంటే లైక్ జూనియర్ అసిస్టెంట్కి ఉంటుంది, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి ఉంటుంది, అలాగే రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. సో వీళ్ళకి కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు, స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏం ఉండదు, కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది కూడా వాళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఇంకా ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ, ఓవరాల్ ఇంటర్వ్యూ సో ఎవరికి ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్, ఓకే, అండ్ ప్రాసెస్ సర్వర్. సో వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎగ్జామ్తో పాటు ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 45 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది, 5 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ప్లస్ స్కిల్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ. సో ఈ రిమైనింగ్, సో ఇవి కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆధారంగా ఒక్కొక్క పోస్ట్కి ఎంపిక విధానం అనేది ఈ రకంగా చేస్తారు. మనకి అర్థమై ఉంటుంది ఎగ్జామ్ ఎవరికి ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఎవరికి ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఎవరికి ఉంటుంది అన్నది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉందని చెప్పాం కదా, ఈ ఇంటర్వ్యూ అనేది ఏ పోస్టులకు ఉందా అన్నది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టుకి రెండింటికి ఉంటుంది. సో ఎన్ని మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అంటే 5 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్, సో ప్రాసెస్ సర్వర్ కూడా 5 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ టైపిస్ట్, సో టైపిస్ట్ అలాగే కాపీస్ట్ వీళ్ళకి 20 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో 20 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఎగ్జామినర్కి 10 మార్క్స్కి ఉంటుంది, సిస్టమ్ అసిస్టెంట్కి 10 మార్క్స్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి 10 మార్క్స్ అండ్ అసిస్టెంట్కి 10 మార్క్స్. సో ఈ 4కి 10 మార్క్స్ మాత్రమే ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఆఫీస్ సబార్డినేట్ 5 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంది, మరి 45 మార్క్స్ కదా, సో ఈ 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరెవరికి ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్. సో హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రెండింటికి కలిపి 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 5 మార్క్స్కి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కాపీస్ట్కి టైపిస్ట్కి ఇద్దరికి ఎలా ఉంటుంది, సో 20 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది, అలాగే 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో 20 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, మరొక 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరెవరికి, కాపీస్ట్ అలాగే టైపిస్ట్. సో టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినర్, సో ఎగ్జామినర్కి 10 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అలాగే 90 మార్క్స్కి
ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో 10 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే 90 మార్క్స్కి ఎగ్జామ్. సో టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే సో ఎగ్జామినర్ చూడండి, ఎగ్జామినర్కి అలాగే అసిస్టెంట్కి సో ఇద్దరికి కూడా సేమ్ 10 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 90 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. సో వీళ్ళిద్దరికి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్. ఓకే, సో 10 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఆఫీస్ సపోర్టెంట్కి 5 మార్క్స్కి ఓరల్ టెస్ట్. సో 5 మార్క్స్ ఓకే ఓరల్ ఉంటుంది, 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో టోటల్ 50 మార్క్స్. ఓకే, సో టోటల్ 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ రెండిటికి. అండ్ నెక్స్ట్ టైపిస్ట్ కాపీస్ట్కి 100 మార్క్స్ ఎగ్జామ్లో 20 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్, 40 మార్క్స్కి ఎగ్జామ్. ఓకే, అంటే ఒక్కొక్క ప్రాసెస్ అవుతుంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లోని వాళ్ళు క్వాలిఫై అయితే అప్పుడు వాళ్ళు నెక్స్ట్ అది కూడా క్వాలిఫై అయ్యారు అంటే ఆ స్టేట్ అక్కడ ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ కానీ ఆ స్టేట్లో కానీ ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. స్కిల్ టెస్ట్ ఉంది కదా, 40 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఉంది, 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్. సో లాస్ట్ వన్ ఏంటి, అప్పుడు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో 40 మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినర్ అండ్ అలాగే అసిస్టెంట్. సో 10 మార్క్స్కి వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, 90 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్ అండ్ క్లియర్. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్. సో ఈ ఇద్దరికి 10 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్. ఓకే, క్లియర్. సో ఈ రకంగా ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి సో వాళ్ళకి రిక్రూట్మెంట్లోని టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు క్వాలిఫై చేసి వాళ్ళని మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ అనేది 5 మార్క్స్కి ఉంటుంది, అలాగే 10 మార్క్స్కి ఉంటుంది, కొంతమందికి 20 మార్క్స్. సో ఇక్కడ మనం చూసాం 5 మార్క్స్కి ఉంది, 10 మార్క్స్కి ఉంది, 20 మార్క్స్కి ఉంది. అయితే వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది అందరికీ ఒకేలా అవుతుందా? సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ని బట్టి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఒకేలాగా ఇంటర్వ్యూ అనేది జరగదు. సో పెనలిస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇంటర్వ్యూ. అండ్ పెనలిస్ట్ ఎవరు, లైక్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు కదా, జడ్జి గారు ఉంటారు కదా, సో తనని పెనలిస్ట్ అంటాం. సో ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ వీళ్ళ క్వశ్చన్స్ వీళ్ళకి అడుగురు, వీళ్ళ క్వశ్చన్స్ వీళ్ళకి అడుగురు, వీళ్ళకి అడిగినట్టు టఫెస్ట్గా వీళ్ళిద్దరికీ కూడా అడగరు. ఓకే, సో వాళ్ళ యొక్క స్టాండర్డ్కి తగ్గట్టు ఆ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇంటర్వ్యూ అనేది అదే రకంగా అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగే ఉంటుంది ఎగ్జామ్. మళ్ళీ మాకు వీళ్ళు అలా చెప్పారు లైక్ వీడియో మీకోసం చేసిన మళ్ళీ తిరిగి ఇంగ్లీష్ అనేది అంటే మొన్న ఎవరో కామెంట్ చేశారు సేమ్ అలాగే ఇంగ్లీష్ అసలు ఉండదు, మీరు అసలు ఆల్రెడీ చూసారా లేదా అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మేము పూర్తిగా దానిపైన అవగాహన అనేది తెచ్చుకొని మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్తాం, కానీ సో కొంచెం తెలిసి మాత్రం చెప్పాం. ఓకే, సో మీరు ఆ రకంగా కామెంట్స్ చేసి మిగతా వాళ్ళని కదా కన్ఫ్యూజ్ చేసే విధంగా మాత్రం ట్రై చేయద్దు. ఓకే, సో ఏదైనా ఫ్యాక్ట్ ఉంటే మీకు తెలిసింది ఇది నిజం అంటే మాత్రమే చెప్పండి. అప్పుడు మేము మా దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. సో ఎగ్జామ్ అనేది ఎవరెవరికి ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఎవరికి ఉంటుంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది పెనలిస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ రకంగా ఉంటుంది, సో దాని యొక్క వివరాలు అనేవి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. అది కూడా ఎగ్జామ్ అయిన తర్వాత. సో నేను మీకు ముందుగానే మాటిచ్చాను. సో ప్రతి ఒక్క మీ యొక్క పూర్తి బాధ్యత నాది. సో ఎలా చదవాలి, సో దేని తర్వాత ఇది వెంటనే మీకు అప్డేట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మీ నుంచి కావాల్సింది ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. సో ఓకేనా. సో మన దగ్గర కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సో ఒకసారి ట్రై చేయండి. అలాగే లైవ్ కూడా ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది. సో ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకో రోజు లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈవినింగ్ 8 o'clock ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఓకే, సో అంతవరకు నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.